హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చెస్లో క్వీన్ సాక్రిఫైస్ చేస్తూ గేమ్ ఎలా విన్ అవ్వాలో నేర్చుకున్నాము. వైట్ నుంచి అబ్జర్వ్ చేయండి. పాన్ E4 కంట్రోల్ ద సెంటర్ స్క్వేర్, పాన్ E5 బ్లాక్ ఆల్సో కంట్రోల్ ద సెంటర్ స్క్వేర్, నైట్ F3 దిస్ ఇస్ గుడ్ మూవ్, ఎందుకంటే ఇక్కడ E5 పాన్ ని అటాక్ చేస్తుంది అండ్ డెవలప్ అవుతుంది. నైట్ C6 డిఫెండ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నైట్ C6 ప్లేస్ లో పాన్ D6 వేస్తే దిస్ ఇస్ స్లైట్ బ్యాడ్ మూవ్. అంతా బ్యాడ్ మూవ్ అని కాదు, స్లైట్ బ్యాడ్ మూవ్. సో ఎందుకంటే బిషప్ క్లోజ్ అవుతుంది, F8 బిషప్ క్లోజ్ అవుతుంది, ఒక బిషప్ ఓపెన్ అవుతుంది. బిషప్ C4, నెక్స్ట్ ఐడియా క్యాలింగ్ ప్లాను, నెక్స్ట్ నైట్ F6, నైట్ F6 బెటర్, బట్ ఇక్కడ బిషప్ G4, బిషప్ G4 కనుక వేసినట్లయితే మనం నైట్ C3 ఆడుకోవచ్చు. ఇక్కడ నైట్ C3 ప్లేబుల్. నెక్స్ట్ పాన్ A6, దిస్ ఇస్ బ్యాడ్ మూవ్. పాన్ A6 ఆడినప్పుడు ఇక్కడ మనము క్వీన్ సాక్రిఫైస్ చేస్తూ గేమ్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూద్దాము. నైట్ ఇంటూ E5, ఇక్కడ చూడండి ఎక్సలెంట్ వైట్ ప్లానింగ్. క్వీన్ సాక్రిఫైస్ చేస్తూ నైట్ ఇంటూ E5 వేశాడు. ఒకవేళ బ్లాక్ కనుక బిషప్ ఇంటూ ఈ క్వీన్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేసినట్లయితే గేమ్ 2 మూవ్స్ లో ఫినిష్ అయిపోతుంది. చూద్దాము. బిషప్ ఇంటూ F7 చెక్. ఇక్కడ కింగ్ ఇంటూ క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ లేదు, ఫోర్స్డ్ కింగ్ E7 కి ఛాన్స్ ఉంది. ప్లస్ ఇక్కడ 1 మూవ్ చెక్మేట్ ఉంది, ఒకసారి గెస్ చేయండి పాస్ట్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి 1 మూవ్ లో చెక్మేట్, నైట్ D5 మేట్, గేమ్ ఫినిష్. సూపర్. వైట్ ఇలా క్వీన్ సాక్రిఫైస్ చేస్తూ గేమ్ విన్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.